పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తిమ్మినాయుడుపాళ్యంలోని మన తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి పిసిసి అధ్యక్షురాలకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి తన తండ్రి ఆశయ సాధన కోసం అలుపెరగని కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఒక మహిళగా పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి నిబద్ధతతో నిశ్చయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేస్తున్న కృషి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పిసిసి ప్రధాన కార్యదర్శి తమకం వెంకట నరసింహులు మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఆమె చేస్తున్న పోరాటానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ, తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆమె చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు స్వరూప్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల శ్రీనివాస్ గౌడ్, ఎస్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు, కార్మిక విభాగం తిరుపతి చైర్మన్ దాసరి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులు సైతం వైఎస్ షర్మిలారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, తిరుపతి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా కోరుకుంటున్నాము. ఈరోజు మన తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి ఫ్రూట్స్, బిస్కెట్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. షర్మిలమ్మ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నాశలు కష్టపడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవటానికి ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, తిరుపతి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా జరుపుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. పుట్టినరోజు మన రాజశేఖర రెడ్డి గారి వదిలిన బాణము, ఆమె ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై 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 కాంగ్రెస్. తిరుపతి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న వైఎస్ షర్మిలారెడ్డి గారిది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డి గారి కూడా రావాలని మేము మనసారా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. తిరుపతి జిల్లా తిరుపతి కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈడ అన్నదాన కార్యక్రమాలు, వాళ్ళ కేక్ కట్ చేయడం ఇవన్నీ జరిగినది. షర్మిలమ్మ ఈరోజు మేము మరొక రాజశేఖర రెడ్డిని చూస్తున్నాం. షర్మిలమ్మలో ఆమె ఈ రాష్ట్రానికి పేదలు, బడుగు వర్గాలకు అందరికి కూడా న్యాయం చేస్తూ ఉన్నత స్థాయిలో తీసుకెళ్తుందని ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆమె ఆధ్వర్యంలో ఈ ఉన్నత స్థాయికి తీసి ఆమె రాబోయే రోజుల్లో సీఎం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆమెకి పుట్టినరోజు ఘనంగా శుభాకాంక్షలు.